grind, sip. Get a little bit of gasoline. Welcome to another grind, sip. Get a little bit of gasoline. I'ma make it burn. I'ma make it burn. Let's go. I'ma make it burn. I'ma make it burn. I'ma make it. హాయ్ ఫ్రెండ్స్, OnePlus 12కి సంబంధించిన మరో కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మన ఛానల్లో OnePlus 12కి సంబంధించిన డిజైన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి, అలాగే స్పెసిఫికేషన్స్ గురించి కూడా ఒక వీడియో చేశాము. ప్రస్తుతానికైతే OnePlus 12కి సంబంధించిన స్పెసిఫికేషన్స్తో పాటు ఈ మొబైల్కి సంబంధించిన antutu స్కోర్ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో లీక్ అయిపోయింది. లీక్ అయిన antutu స్కోర్ చూసుకున్నట్లయితే 21,10,800 స్కోర్ అయితే చేసింది. ఇదైతే చాలా మంచి స్కోర్. నేను వాడుతున్న మొబైల్లో 7 లక్షల వరకే స్కోర్ ఏమో చూశాను. నేనైతే ఫస్ట్ టైం అనుకోలేదు కూడా 20 లక్షల వరకు స్కోర్ అయితే దాటుతుందని చెప్పేసి. ఇక ఈ స్కోర్ దాటడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, అలాగే ఆక్సిజన్ ఓఎస్. మనకందరికీ తెలుసు OnePlus బ్రాండ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందంటే అది ఆక్సిజన్ ఓఎస్ వల్లే అని. ఒక OnePlus మొబైల్ వాడిన వాళ్ళు మళ్ళీ OnePlus మొబైల్ తీసుకోవడానికి ఆలోచిస్తారు. దానికి రీజన్ వచ్చేసి ఆక్సిజన్ ఓఎస్. ఒక్కసారి ఆక్సిజన్ ఓఎస్ ఇష్టపడే వాళ్ళు ఇతర బ్రాండ్ యొక్క కస్టమ్ యూఐకి మారడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళకి అది నచ్చదు కాబట్టి. ఇక మీలో ఇంతమంది OnePlus మొబైల్స్ వాడుతున్నారో, అది కూడా ఎప్పటి నుంచి వాడుతున్నారో నాకు కమెంట్లో చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అయితే నాది కాదు, మనందరిది. మీకు నేను చెప్పే విధానం మీకు అర్థం కాకపోయినా, మీకు నచ్చకపోయినా, ఏ విధంగా చెప్తే మీకు నచ్చుతుందో నాకు కమెంట్లో చెప్తే నేను ఖచ్చితంగా ఆ విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ లీక్ అయిన ఈ స్కోర్లో చిన్న మ్యానిపులేషన్ అయితే కనబడుతుంది. ఈ టెస్ట్ను స్టార్ట్ చేసినప్పుడు ఈ మొబైల్ని 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే ఉంచారు. అదైతే చాలా చల్లని ప్రదేశం అని అర్థమవుతుంది. మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఫోన్ ఎక్కువ హీట్ అయిందనుకోండి, ల్యాగ్ అవుతుంది కదా. సో వీళ్ళైతే ఫోన్ని కొంచెం చల్లగా ఉంచి టెస్ట్ అయితే స్టార్ట్ చేశారు. టెస్ట్ అనేది కంప్లీట్ అయ్యేసరికి 35 డిగ్రీల వరకు హీట్ అయితే జనరేట్ అయ్యింది. అలాగే బ్యాటరీ వచ్చేసి 11% వరకు డ్రాప్ అయ్యింది. బ్యాటరీ విషయం అయితే పక్కన పెట్టేస్తే హీట్ అనేది 35 డిగ్రీస్ అనేది ఓవర్ హీటింగ్ కాదు. మనం ఇప్పుడు వాడే నార్మల్ మొబైల్స్ కూడా 30+ హీట్ ఉంటుంది. మీరు కావాలంటే CPU మానిటర్ టెంపరేచర్ అనే యాప్ని ప్లేస్టోర్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీ మొబైల్ హీట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. నా ఫోన్ ప్రస్తుతానికైతే ఏం వాడకున్నా సరే 37 to 38 డిగ్రీస్ అయితే ఉంది. ఇక ఈ మొబైల్ని టెస్ట్ చేసేటప్పుడు వీలైతే కంప్లీట్ AC రూమ్లో పెట్టి టెస్ట్ చేశారని అయితే అర్థమవుతుంది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మొబైల్ కంపెనీ వాళ్ళు మొబైల్స్ టెస్ట్ చేసేటప్పుడు మంచి కండిషన్లో చెక్ చేశారు కాబట్టి మంచి స్కోర్ అయితే వస్తుంది. చాలామంది అయితే గేమ్ ఆడేటప్పుడు ఫ్యాన్ కిందనో లేదంటే ఫ్యాన్ లేకుండా కూడా ఆడేవాళ్ళు ఉంటారు. దానివల్ల ప్రాసెసర్ చాలా హీట్ అయ్యి పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. కంప్లీట్ ఎండలో వాడుతున్నప్పుడు కూడా మొబైల్ చాలా తొందరగా హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూపించిన విధంగా మనం టెస్ట్ చేసినప్పుడు అయితే స్కోర్ అయితే రాదు. మీరు ఒకవేళ AC ఉన్న రూమ్లో కానీ లేదంటే చాలా చల్లగా ఉన్న రూమ్లో కానీ ఇలాంటి టెస్టులు చేసినప్పుడు మీకు కూడా చాలా మంచి స్కోరే వస్తుంది. అలాగే గేమ్ ఆడుతున్నా కూడా గేమ్ బాగా వస్తుంది. ఇక ఈ మొబైల్ అయితే December 1st వీక్లో గ్లోబల్గా అయితే రిలీజ్ కానుంది. ఇక మన ఇండియాకి వచ్చేప్పటికి జనవరిలో అయితే వస్తుండొచ్చు. రిలీజ్ అయితే ఇండియాలో కరెక్ట్ డేట్ అయితే తెలీదు, బట్ ప్రైస్ మాత్రం ఇండియాకి వచ్చేప్పటికి 70,000 స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. చూడాలి మరి ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారని చెప్పేసి, ఏ ప్రైస్కి తీసుకొస్తారని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ మొబైల్కి సంబంధించిన ఎటువంటి లీక్స్ బయటకు వచ్చినా మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. వాటి కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.